చూస్తున్నారుగా, జగన్నాథుని రథం వచ్చేటప్పుడు ఆ జగన్నాథుని రథం వచ్చే మార్గమధ్యంలో జనాలు ఎంతమంది పోతూ వస్తున్నారో చూడండి. ఆ వెనకాల మనకు ఒక లైటింగ్ ఫోక్స్ కనపడుతుంది కదా మన ముందు, అక్కడే జగన్నాథుడు ఉన్నాడు. జగన్నాథుని రథము ఈ పోయే ఉన్నారు కదా వీళ్ళంతా ఇది జగన్నాథుని జెండా, అంటే గాలి గోపురం మీద పెట్టే జెండా. ఇప్పుడు కనిపిస్తున్నది కదా జెండా, కనిపించేది ఇప్పుడు మనకు కనిపించే జెండా జగన్నాథుని జెండా. వీళ్ళంతా వచ్చేసి ఆ జగన్నాథుని రథం లాగుతా భజనలు కీర్తనలు చేస్తూ జగన్నాథుని యొక్క భజనలు కీర్తనలు చిన్నగా లాక్కుంటూ తీసుకొస్తారు. గుండేచ్ మందిర్ నుంచి జగన్నాథుని మందిరం వరకు, అక్కడి వరకు తీసుకొచ్చి వదిలిపెడతారు జగన్నాథుని లాగేటప్పుడు అనేక మహిమలు లీలలు చూపిస్తున్నట. అవేంటి అంటే, జగన్నాథుడు ఒక్కోసారి కదులుతుంది రథం, జగన్నాథ రథం ఒక్కోసారి కదలదు. జనాలు ఎంతమంది బట్టి లాగినా అని జగన్నాథుని రథం లాగేటప్పుడు, ఆ జగన్నాథుని రథం వచ్చేటప్పుడు ఆ రథ చక్రాలు అనేవి రోడ్డు మీద, అంటే ఆ యొక్క తార్ రోడ్డు మీద వచ్చేటప్పుడు తార్ రోడ్డు మీద జగన్నాథుని రథాల యొక్క అచ్చులు పడతాయి, గుంతలు గుంతలు. అంటే అంత బరువు ఎక్కిపోతాడు ఆ యొక్క జగన్నాథుని రథం వచ్చేటప్పుడు. ఇప్పుడు వీళ్ళంతా జగన్నాథుని కీర్తనలు చేస్తూ జగన్నాథుని యొక్క రథాన్ని లాక్కుంటూ వస్తున్నారు. ఈ దృశ్యం వచ్చేసి పూరిలో ఒక్కటే మార్గం, అంటే ఈ జనాలు వచ్చే మార్గం వచ్చేసి వెడల్పు వచ్చేసి ఒక 60 అడుగులు ఉంటుంది, పొడవు వచ్చేసి 2 కిలోమీటర్లు ఉంటుంది. అంత పొడవు, అంత దూరం నుంచి జగన్నాథుని యొక్క రథాన్ని లాక్కొని వస్తారు. భక్తులంతా, జగన్నాథుని భక్తులే అంతా పూరిలో ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారు రథాన్ని లాగనీకి. చివరి రోజు కాబట్టి, ఇప్పుడు మనం తీసిన వీడియో చివరి రోజు రథోత్సవం, చివరి రోజు జగన్నాథుని రథోత్సవం. అందుకే జనాలు చాలామంది వచ్చిండ్రు. అది పెద్ద, అంటే వర్ణించలేము అంతమంది. ఇసుకేస్తే కింద పడకుండా, కింద రాలకుండా అది యొక్క తలకాయల మీద పడుతుంది ఇసుకే. మనం పైకి ఇసిరినప్పుడు అంతమంది జనాలు వస్తారు. ఇసుకేస్తే కింద రానంతమందిని మనం ఇసుక పైకి ఇసిరేస్తే కింద రాలకుండా మనుషుల మీద పడే అంతమంది జనాలు వస్తారు. ఈ యొక్క మనకు ఇప్పుడు కనపరిచేదే జగన్నాథుని యొక్క రథం. పూరిలో ఇదొక జగన్నాథ రథోత్సవం, అంటే పూరిలో అదొక పెద్ద పండగ. పూరి వాసులకు, అంటే రకరకాల చోట్ల నుంచి వస్తారు అది జగన్నాథుని రథం లాగనీకి చివరి రోజు. మళ్ళీ ఈ లైట్లు, ఈ బందోబస్తు, అంటే ఆ జగన్నాథుని రథం లాగేటప్పుడు జగన్నాథుని రథం చుట్టూ పోలీసులు ఉంటారు, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఆ యొక్క పూరి పోలీస్ బృందం. అది చక్రాల కింద పడకుండా చూసుకుంటుంటారు జనాలను. అంటే పెద్ద పెద్ద చక్రాలు కదా, ఒక్కొక్కటి 5.5, 6 అడుగులు ఉంటాయి. 6 అడుగులు ఉంటాయి ఒక్కొక్క చక్రాలు, 5.5 అడుగులు. ఇంకా క్లారిటీ కనిపిస్తున్నది చూడ. ఆ జగన్నాథుని రథం మీద చాలామంది యొక్క జగన్నాథుని రథం తయారు చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఆచార్యులు. వాళ్ళంతా ఆ జగన్నాథుని రథం ఎక్కేస్తారు ఫుల్లుగా. ఒక 100 మంది, 120 మంది ఉంటారు, 80 మంది, 90 మంది జగన్నాథుని రథంలో. అంత బరువు మోస్తుంది.
ఈ వీడియో ఎలా ఉన్నదో, ఎలా ఏ విధంగా మీకు అనిపించిందో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. షేర్ చేయడం ద్వారా చాలామందికి తెలుసుకుంటారు పూరి జగన్నాథ్ రథోత్సవం అంటే ఏమిటి, ఆ రథోత్సవానికి ఎంతమంది జనాలు హాజరవుతారు, పూరి జగన్నాథుని యొక్క రథోత్సవాన్ని చూడడానికి ఏ విధంగా ఉంటుంది అంటే పూరి జగన్నాథుని రథోత్సవము జనాలలో ఉత్సాహము అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మన యొక్క పూరి జగన్నాథుని రథోత్సవం మనం తీసిన వీడియో వల్ల ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. షేర్ చేయడం ద్వారా, లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో వెళ్తుంది. మీరు షేర్ చేయనప్పుడు లైక్ చేయడం ద్వారా అది కూడా కొంచెం మనకు మేలే. ఎందుకంటే మనం పూరి జగన్నాథుని యొక్క మీరు చూడకపోయినా మనం సెల్లో వీడియో తీసి చాలామందికి చూపిస్తున్నాం కదా. పూరి జగన్నాథుని యొక్క రథోత్సవం ఎంత వైభవంగా ఉంటుందో ఆ యొక్క వైభవాన్ని మీ కళ్ళారా చూస్తారు కదా. అదే జనాలు చాలా ఉత్సాహంగా ఉంటారు పూరి జగన్నాథ్ రథోత్సవంలో. మీరు చూస్తున్నారు కదా ఎంత ఉత్సాహం ఉంటున్నారు. పూరి జగన్నాథ్ రథోత్సవం అంటే అంత హడావిడి. అదే ప్రతి ఒక్కరూ పూరి జగన్నాథుని రథము దగ్గరగా చూస్తే ఆ రథాలు అన్ని రథచక్రాలు అన్నీ కనకొస్తాయి మనకు. చూపిస్తా ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత దగ్గరగా ఉంది. ఆ రథం నిండా వీళ్ళంతా ఉంటారు. ఆ రథాన్ని తయారు చేసిన వాళ్ళు పూరి జగన్నాథుని పూజ చేసేటోళ్ళు మొత్తం అందరూ ఉంటారు. ఆచార్యులు మొత్తం పూరి టెంపుల్ యొక్క మేనేజ్మెంట్ మొత్తం అందరూ, పూరి జగన్నాథుని టెంపుల్ యొక్క కార్యనిర్వాహకులు. అయితే కన్నుల పండుగ పూరి జగన్నాథుని యొక్క రథోత్సవం అంటే ఆ చివరి రోజు భలే వైభవంగా చేస్తారు. జనాలు కూడా ఉత్సాహంగా పూరి జగన్నాథుని యొక్క రథోత్సవాన్ని లాగుతారు. అంటే తాళ్ళు మోకులు ఉంటాయి, ఆ మోకులు లాగుతారు. ఒక 20 అడుగులు లాగుతారు, మళ్ళీ ఆగిపోద్ది రథం. 20 అడుగులు కదులుతుంది, మళ్ళీ ఆగిపోతుంది. 10 అడుగులు కదులుతుంది, ఒకసారి 5 అడుగులే కదులుతుంది రథం. మళ్ళీ అందరు కలిసి లాగుతారు రథాన్ని. గుండేచి మాత టెంపుల్ దగ్గర నుంచి పూరి జగన్నాథ్ టెంపుల్ వరకు ఈ యొక్క పూరి జగన్నాథుని యొక్క భక్తులు ఈ రథోత్సవానికి మీకు కనిపిస్తున్న ఈ రథోత్సవానికి వచ్చిన భక్తులందరూ పూరి జగన్నాథుని లాక్కొని తీసుకొని పోయి వదిలిపెడతారు పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర. అలా వైభవంగా జరుగుతుంది. జనాలు ఎంతో ఉత్సాహభరితంగా ఉత్సాహంగా చేస్తారు. అదే నేను చెప్పాలనుకున్నది. పూరి జగన్నాథుని యొక్క రథోత్సవం యొక్క విశేషం వర్ణించలేము మనం. అంటే అంత బాగా జరుగుతుంది. అంటే అదొక ఆనందమైన మూమెంట్. అంటే హృదయానికి మనకు ఆనందాన్ని ఇచ్చే ఒక మూమెంట్ పూరి జగన్నాథుని రథోత్సవం అంటే. దారి పొడుగున ఒక ఆనందాన్ని కలిగిస్తుంటుంది. ఇప్పుడేమో మన దగ్గరికి వస్తుంది రథం, లేకుంటే మనం రథం దగ్గర ఉన్నాం, మన రోడ్డు పక్కన ఉన్నాం కాబట్టి జనాలే లాక్కుంటూ వస్తారు. ఆ జనాల గుంపు మనం దొబ్బేటప్పుడు ఎనిక్కిపోతున్నాం. మీకు చాలా దగ్గరగా చూపిస్తాం పూరి జగన్నాథుని యొక్క రథాలు, రథచక్రాలు, ఆ రథం మీద ఉన్న ఆచార్యులు, పూరి జగన్నాథుని మేనేజ్మెంట్ ఆచార్యులు, వాళ్ళందరినీ మనం చూడవచ్చు మన కళ్ళారా. రథం కూడా చాలా పెద్ద రథం. ఆ గుర్రాల మీద జనాలు కూర్చొని ఎక్కింటారు. అంటే పూరి జగన్నాథ్ రథం లాగేటప్పుడు
వాళ్ళు చెప్తుంటారు ఆ రథం మీద ఉన్న ఆచార్యులు ఎప్పుడు లాగాలి ఎప్పుడు ఆపాలి అనేది చాలా ఉత్సాహభరితంగా అసలు చెప్పలేము, అంత బాగుంటుంది. అది దగ్గరికి వస్తుంది, చాలా దగ్గరికి వచ్చింది. రథం పైన జెండా, గుర్రాలు, ఆ రథానికి ముందు గుర్రాలు. పూరి జగన్నాథుని రథం చూడండి, ఇదే పూరి జగన్నాథుని రథం. మనం చాలా దగ్గరగా చూస్తున్నాం. ఆ రథాల మీద మనుషులు కూడా ఉన్నారు, కూడా గుర్రాల మీద. రథానికి ముందు భాగంలో ఉన్నారు గుర్రాల మీద జనాలు ఎలా లాగాలి, ఎప్పుడు లాగాలి అనేది సజెషన్ ఇస్తుంటారు. ఎర్ర జెండా, పచ్చ జెండా, ఎర్ర జెండా ఊపుతుంటారు. పసుపు పచ్చ జెండా, ఏ జెండా ఊపినప్పుడు అప్పుడు జనాలంతా లాగుతారు, ఎర్ర జెండా ఊపినప్పుడు ఆగుతుంది. అలా పూరి జగన్నాథుని యొక్క రథోత్సవంలో వచ్చిన భక్తులు పూరి జగన్నాథుని యొక్క రథాన్ని లాగుతుంటారు. వాళ్ళు చెప్పినప్పుడల్లా లాగుతుంటారు. చక్రాలు చూడండి ఎంత ఎత్తుగా ఉన్నాయో. ఇందాక మీకు చెప్పాను కదా, చక్రాలు 6 అడుగులు ఉంటాయని. 5.5 అడుగులు చక్రాలు, అంత ఎత్తుంటాయి పెద్ద పెద్ద చక్రాలు. పూరి జగన్నాథుని యొక్క చక్రాలు అంటే కన్నుల పండుగ. ఆ చక్రాలు, ఆ పూరి జగన్నాథుని ముందుండే గుర్రాల మీద ఆచార్యులు అంటే ఉంటారు కదా, ఎప్పుడు లాగాలి ఎప్పుడు ఆపాలి రథాన్ని, జగన్నాథుని యొక్క రథాన్ని సజెషన్ ఇస్తుంటారు. అది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి 10 మందికి తెలియడానికి, లైక్ చేయండి 10 మందికి మన యొక్క వీడియో వెళ్ళడానికి. మన యొక్క పూరి జగన్నాథుని యొక్క రథోత్సవం వీడియో అతి దగ్గరగా చూపించాను కదా మీకు. పూరి జగన్నాథుని రథం ఎంత చిన్నగా కదులుతుందో. ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్, షేర్ చేయండి.